శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఈ రోజు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే ఒక సాధారణ విషయంతో ముడిపడి ఉన్న ఒక షాకింగ్, అత్యంత భయంకరమైన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మనందరికీ ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ. అలాగే మనకి ఇష్టమైన ఫ్రూట్ బిర్యానీ. కానీ బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే చనిపోతారా? బిర్యానీ ప్లస్ పుచ్చకాయ ఇదొక డెడ్లీ కాంబినేషనా? అసలు అలా తిన్న ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కళ్ళ ముందే ప్రాణాలు వదిలేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కుటుంబంలో ఏం జరిగింది? వాళ్ళ ప్రాణాలు తీసింది బిర్యానీనా లేక పుచ్చకాయ? అసలు పుచ్చకాయల వెనుక జరుగుతున్న భయంకరమైన కల్తీ దందా ఏంటి? ప్రతి ఒక్కరు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో డీటెయిల్స్గా చూద్దాం. ముందుగా అసలు ఘటన ఏంటో తెలుసుకుందాం. ఇది ఏప్రిల్ 25వ తేదీ శనివారం నాడు ముంబైలో జరిగిన ఘటన. అబ్దుల్లా అనే వ్యక్తి తన కుటుంబంతో, భార్య, పిల్లలతో కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కు వెళ్లారు. రాత్రి సుమారు 10:30 సమయంలో ఆ ఫంక్షన్లో అందరితో పాటే వీళ్ళు కూడా బిర్యానీ తిన్నారు. వీళ్ళతో పాటు మరో 5గురు బంధువులు కూడా అదే బిర్యానీ తిన్నారు. ఫంక్షన్ పూర్తయ్యాక రాత్రి 1 సమయంలో అబ్దుల్లా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక ఇంట్లో అప్పటికే ఉన్న పుచ్చకాయను ఆ నలుగురు కలిసి షేర్ చేసుకొని తిన్నారు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ తెల్లవారుజామున 5 గంటల నుంచి అసలు నరకం మొదలైంది. ఆ కుటుంబంలోని నలుగురికి ఒకేసారి విపరీతమైన వాంతులు, విరోచనాలు స్టార్ట్ అయ్యాయి. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ను పరిశీలిస్తే పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పారు. నలుగురిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు ఉదయం 10:15 అబ్దుల్లా వాళ్ళ చిన్న కూతురు, అంటే 13 ఏళ్ల వయసున్న అమ్మాయి కన్నుమూసింది. కళ్ళ ముందే కూతురు చనిపోయిన విషాదంలో ఆ తండ్రి కూడా, అంటే రాత్రి 10:30 ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత కొంతసేపటికి అబ్దుల్లా భార్య, 16 ఏళ్ల పెద్ద కూతురు కూడా చనిపోయారు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న పండు వల్ల లేదా ఒక ఫుడ్ వల్ల కేవలం 24 గంటల వ్యవధిలో మొత్తం కుటుంబమే అసలు చనిపోవడం అనేది చాలా పెద్ద దారుణం. అసలు విలన్ ఎవరు? బిర్యానీనా లేక పుచ్చకాయ? ఇప్పుడు అందరి బుర్రలను తొలిచివేస్తున్న ఒకటే ఒక ప్రశ్న, అసలు వాళ్ళ ప్రాణాలు ఎలా పోయాయి? ఫుడ్ పాయిజనింగ్ బిర్యానీ వల్ల జరిగిందా? సాధారణంగా ఫంక్షన్లో మాంసం సరిగ్గా ఉడకకపోయినా లేదా నిల్వ ఉన్న మాంసం వాడినా వండినా పాయిజనింగ్ జరగడం సహజం. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఆ ఫంక్షన్లో అబ్దుల్లా కుటుంబంతో పాటు అదే బిర్యానీని తిన్న మిగతా 5గురు బంధువులు ఎంతో సేఫ్గా, ఆరోగ్యంగా ఉన్నారు. అంటే ఆ బిర్యానీలో ఎలాంటి పాయిజన్ లేదు. మరి ప్రాణం తీసింది ఎవరు? ఖచ్చితంగా ఇంటికి వచ్చాక వాళ్ళు తిన్న పుచ్చకాయే. ఇదే విలన్. డాక్టర్లు అసలు ఏం చెప్తున్నారు? బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తింటే చనిపోతారా? డాక్టర్ వర్షన్ ఏంటి? బిర్యానీ ప్లస్ పుచ్చకాయ అనేది డెడ్లీ కాంబినేషన్ కాదు. ఆ రెండూ కలిపి తిన్నంత మాత్రాన ప్రాణాలు అస్సలే పోవు. కానీ ఇక్కడ విలన్ కేవలం పుచ్చకాయ, లేదా ఆ పుచ్చకాయ వాళ్ళు తిన్న విధానం మాత్రమే అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలు పుచ్చకాయ తింటే ప్రాణం ఎందుకు పోతుందో తెలుసా? సాధారణంగా మనం మార్కెట్లో సగం కోసిన పుచ్చకాయలను కొంటూ ఉంటాం, లేదా ఇంట్లో కోసిన పుచ్చకాయను సగం తిని మిగతా సగం అలానే ఫ్రిడ్జ్లోనో లేకపోతే బయట వదిలేస్తాం. పుచ్చకాయలో సహజంగానే నీటి శాతం, చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా సగం కోసిన పండు గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో ఊహించని స్పీడ్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. కాస్త దెబ్బతిన్న కాయలో కూడా బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ మరొకటి ఉంది. ఈ ఎండాకాలంలో పుచ్చకాయలకు ఉండే డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి కొంతమంది వ్యాపారులు కాయలకు ఇంజెక్షన్స్ వేస్తున్నారు. కాయ లోపల ఎర్రగా, మరింత తీయగా కనిపించడం కోసం గ్లూకోజ్ వాటర్ లేదా షుగర్ వాటర్ను నేరుగా కాయలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇలా కృత్రిమంగా షుగర్ వాటర్ ఎక్కించిన కాయలో బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో మరింత ఫాస్ట్గా డెవలప్ అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫెక్ట్ అయిన పుచ్చకాయను తిన్నప్పుడు సెల్ఫోనెల్లా అనే భయంకరమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సెప్సిస్ అనే ఒక ప్రాణాంతకరమైన అత్యవసర వైద్య పరిస్థితి శరీరంలో ఏర్పడుతుంది. సెప్సిస్ అంటే ఏంటంటే, మన శరీరంలోకి ఆ బ్యాక్టీరియా వెళ్ళగానే మన రోగ నిరోధక శక్తి అదుపు తప్పిపోతుంది. శరీరంలో కీలక అవయవాలపైనే దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇలాంటప్పుడు సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. అబ్దుల్లా ఫ్యామిలీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని
ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఈ డెత్ మిస్టరీ వెనుక ఉన్న అసలు కారణాలు అధికారికంగా బయటపడవు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ వార్త చూశాక పుచ్చకాయ తినడం మానేయకండి, కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. రోడ్డు మీద సగం కోసి అమ్మే పుచ్చకాయలను ముక్కలుగా కట్ చేసి అమ్మే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి. ఇంటికి తెచ్చిన కాయను కోసాక సాధ్యమైనంత వరకు అప్పుడే తినేయండి. కోసిన కాయను ఎక్కువసేపు బయట కూడా ఉంచకండి. మరి విపరీతమైన ఎరుపు రంగు, అసహజమైన తీపి ఉంటే ఆ కాయను ఇంజెక్ట్ చేశారని ముఖ్యంగా గమనించుకోవాలి. ఇలాంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు వాస్తవాలను మీకు అప్డేట్ చేయడానికి ఇట్స్ యూ టీవీ ఉంది.